పొరపాటు వలన మనం అప్పటి వరకు వంట చేసే పని ఉందా? వంట చేసే పని లేదు. ఏమంటే చెమటూర్చే పని లేదు. ఎప్పుడైతే అపవాదం పండు తిని ఆజ్ఞ అతిక్రమించారో, అతిక్రమించిన మరుక్షణం ఏం చేశాడంటే మెడ పెట్టి ఏదైనా తోటలోంచి గంటేశాడంటే దేవుడు. మెడ పెట్టి తోసేయండి బయటికి. తోసేయండి మరుక్షణం ఏం చేశాడో తెలుసా? వెళ్ళు, నీకు ఇన్ని పళ్ళు ఇచ్చాను కదా, ఇవన్నీ నువ్వు తినలేదు. తినకుండా నువ్వేం చేసావు? నా గుండెల మీద తన్నేవురా నొచ్చుకున్నాను నా హృదయంలో. నా గుండెల మీద తన్నేవు కదా నువ్వు. ఓ వెళ్ళి నీ భార్య కష్టపడి పెంచి నీ భార్యని పెంచు. ఏం చేస్తావు తెలిసి ఈసారి ఆ మునతొప్పలన్నీ కొట్టు, భూమిని పండించడం నేర్చుకో. ఏంటండి చక్కగా పళ్ళు కోసుకుని తినడమే పని. ఏదైతే తోటలో పళ్ళు కోసుకోవడం, నచ్చిన తినడం, ఆడుకోవడం, మళ్ళీ లేవడం, మళ్ళీ తినడం, మళ్ళీ లేవడం, మళ్ళీ తినడం, ఇలాంటి జీవితాన్ని విడిచిపెట్టి ఏం చేశారు? పాపం చేశారు. పాపం చేసి ఏం చేశారు? ఆ ఏదైనా వాళ్ళలో మళ్ళీ వెళ్దాం ట్రై చేస్తారండి. ఏదైనా వాళ్ళకి తెరుగులు కాపలా పెట్టి దేవుడు బయటికి మెడ పెట్టి కంటేశాడంటండి. అవాదములని అలానే బతకండి, నిత్యంగా సత్తారు. మీరు మీ పొట్టకి ఆహారం కావాలంటే భూమిని దున్నాలి, విత్తనాలు వేయాలి, పండించాలి. ఎవరిచ్చేది మొదటి లక్షణం చెప్పండి? దేవుడేనా? విత్తనాలు జల్లాలని ఇచ్చింది ఎవరు? దేవుడు. నువ్వు భూమిని దున్ని కష్టపడి నీ భార్యని పెంచాలి. అప్పుడు నీ చేతికి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి. ముగించుకుందామా? వచ్చేవారిని చెప్పుకుందాం. అందరూ తలవంచని ప్రార్థన చేసుకుందాం.